హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ గోబీ 65 అంటే కాలీఫ్లవర్ ఫ్రై. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు, బట్ టేస్ట్ మట్టికి రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక ఫుల్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఈ సైజులో పక్కన పెట్టుకున్నా, వాటర్తో వాష్ చేసేసి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా దీనికి 1/4 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ఎందుకంటే మనకి కాలీఫ్లవర్ అనేది ఉడికేటప్పుడు చప్పదనం ఉండకుండా ఉండడానికి. ఇట్లా ఒకసారి కలుపుకొని చక్కగా మనకి ఈ కాలీఫ్లవర్స్ అనేది 50% బాయిల్ అయిపోవాలి. జస్ట్ ఒక 2-3 పొంగులు వస్తే చాలు, అంతే. ఇక్కడ నేను మీకు ఒక కాలీఫ్లవర్ని తీసి చూపిస్తున్నా. ఇలా మనకి అయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. జస్ట్ నీళ్ళని వడకట్టేసుకొని ఇలా వేరే బౌల్లోకి తీసుకోండి. నేను వడకట్టిన బౌల్లోంచి ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా, అలానే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేస్తున్నా. దీనికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేస్తున్నా. దీనికి నార్మల్ స్పూన్తో 1.5 స్పూన్ కారంని వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా దంచి ఇక్కడే వేసుకుంటున్నా. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా ఇంట్లో చేస్తుంది, నేను కింద ఇస్తాను లింక్, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. అండ్ చిటికెడు ఫుడ్ కలర్ని వేస్తున్నాను, మీకు ఆప్షనల్ ఇది, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ వేడిగా ఉంటాయి కాబట్టి ఈ కాలీఫ్లవర్స్ ఫస్ట్ గరిటెతో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని పౌడర్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ నాకు 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పడ్డాయి. సో ఇక్కడ కొంచెం కొంచెంగా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. అండ్ వేడి తగ్గిన తర్వాత చేత్తో మొత్తం పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ కాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్స్ని ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి కాలీఫ్లవర్ అనేది లోపల మంచిగా కుక్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు. అండ్ వన్స్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పక్కన ఏమైనా టిష్యూస్ వేసుకొని డైరెక్ట్గా ఈ ఆయిల్ని వడకట్టేసి ఫ్రై అయిన కాలీఫ్లవర్ని అందులో వేసేసుకోవడమే. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మీరు ఇలా కాలీఫ్లవర్ ఫ్రై చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ ఎక్కువైపోతే మీరు అందులో బియ్య పిండిని వేసుకుంటే కొంచెం ఆ వాటర్నెస్ అనేది మొత్తం పోతుంది. సో ఈ టిప్ ఏమైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇలా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన వేసుకుంటున్నాం కదా, సేమ్ యాజ్ యూజువల్ ఇలానే మిగిలిన కాలీఫ్లవర్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన వేసేసుకోవటమే. అంతే, మనకి కాలీఫ్లవర్ 65 అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ కాజుని ఫ్రై చేస్తున్నాను, తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని కూడా ఘాట్లు పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నా. అండ్ కరివేపాకుని కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ 1 సెకండ్ చాలు. సౌండ్ ఎంత బాగుందో కదా. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ వడకట్టేసి పక్కన వేసేసుకోవటమే. ఫైనల్లీ మన గోబీ 65 ఆర్ కాలీఫ్లవర్ ఫ్రై అనేది అయిపోయింది. గార్నిష్ చేసేస్తున్నా, చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఫ్రై అయినాయో. దీన్ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదు అంటే స్నాక్ కింద కూడా మనం తినచ్చు. ఇలా పచ్చిమిరపకాయ, కాజు అన్నీ ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయని మంచింగ్ చేస్తూ కూడా మనం నార్మల్గా కూడా తినేయచ్చు. ఆనియన్తో మంచింగ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ డెకరేట్ చేసేటప్పుడే. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఒకసారి తినడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే అయిపోయిందా అన్నంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.
కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.